ఏడాదిలో పిల్లలకి ఈ సాలిడ్ ఫుడ్ లేదా ఘనాహారం అనేది ఎంత వయసు నుంచి మొదలు పెట్టాలి? 4 నెలల నుంచా? లేక 6 నెలల నుంచా? లేక 8 నెలల నుంచా? అనే అనుమానము చాలామందికి ఉంటుంది కదా. ఈ పర్టికులర్ వీడియోలో దీని వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్ మనం డిస్కస్ చేసుకుందాము. హలో వ్యూయర్స్, myself డాక్టర్ శ్రీకృష్ణ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫర్ లాస్ట్ 25 years ఫ్రమ్ హైదరాబాద్. ఎంతోమంది తల్లిదండ్రులకి వాళ్ళ చిన్న బాబుకి మొదట తల్లిపాలు ఇస్తూ ఉంటారు. 4 నెలల నుంచి రాగానే పిల్లవాడికి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇది సరైన వయసేనా అనే ఒక అనుమానం మొదలవుతుంది. ఇంకొంతమంది తల్లులు కూడాను జాబ్ చేసుకునే వారికి వాళ్ళకి మెటర్నిటీ లీవ్ అనేది అయిపోయిన తర్వాత 6వ నెల తర్వాత ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలేమో 4వ నెల నుంచి అని సాలిడ్ ఫుడ్ పెట్టవచ్చా అని ఒక అనుమానం ఉంటుంది. అయితే ఏది మంచిది, ఎందుకు మంచిది అని మనం చూసుకున్నట్లయితే WHO రికమెండేషన్ ప్రకారం గత 20-25 ఏళ్లుగా యూనిసెఫ్ వారు చెప్పింది ఏంటి అంటే, పిల్లలకి 6 నెలలు పూర్తిగా నిండిన తర్వాత మాత్రమే ఈ ఘనాహారం అనేది ఇవ్వాలి. 6 నెలలు పూర్తిగా నిండాయి అన్నప్పుడు 7వ నెల స్టార్టింగ్లో ఇవ్వాలి, అంతేగాని 6వ నెల స్టార్టింగ్లో కాదు. ఎందుకంటే చాలామంది ఈ టైమింగ్ విషయంలో చాలా పొరపాటు పడుతూ ఉంటారు. ఎందుకు ఇంత టైమింగ్, ఇది అవసరమా అన్నట్టయితే దీనికి రకరకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మామూలుగా పిల్లల కడుపు, పేగులు అనేవి 6 నెలలు పూర్తిగా నిండేదాకా ఈ ఘనాహారం అరిగించుకోవడానికి తగినట్లుగా ఉండదు. లేదండి మేము పెడుతున్నాం 4వ నెల నుంచి అంటే పెట్టవచ్చుగాక, కానీ తర్వాత దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి 6 నెలలు నిండిన తర్వాత మాత్రమే పెట్టడం మంచిది. రెండవది, చాలామంది పిల్లలకి నోట్లో ఈ ఉమ్మి ఊరడం అంటే లాలాజలం అనేది ఎక్కువగా రావడం, సలైవా ఎక్కువ రావడం అనేది 6 నెలలు దాటిన తర్వాత ఉంటుంది. 6, 7, 8 నెలల్లో ఈ లాలాజలం ఎక్కువ రావడంతో పాటు ఈ పిండి పదార్థాలు అరిగించుకునే అమైలేజ్ అనే ఎంజైమ్ కూడాను ఆ వయసు నుంచి ఎక్కువగా తయారవడం మొదలవుతుంది. మరి మనం ఏదైనా ఘనాహారం పెట్టినప్పుడు అది బాగా మెత్తగా నమలడానికి కానీ, పిల్లలు చప్పరించడానికి కానీ, లేదా చప్పరించిన ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఈ ఎక్కువగా లాలాజలము, దాంతోపాటు అమైలేజ్ కూడా అనే ఎంజైమ్ కూడా చాలా అవసరం కదా. మరి ఇది 6 నెలల తర్వాతే ఎక్కువ అవుతుంది. కాబట్టి 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే ఘనాహారం ఇవ్వడం చాలా మంచిది. దీనికి ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. 6 నెలల 7 నెలల వరకు కూడాను పిల్లలకి ఏదైనా నోట్లో పెట్టినప్పుడు దాన్ని ఉమ్మేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. లోపలికి తీసుకోవడం కన్నా ఎక్కువగా ఉమ్మేసే అలవాటు ఉంటుంది. సో ఏదైనా పెట్టినప్పుడు వెంటనే ఉమ్మేస్తారు. మనం ఏదైనా ఘనాహారం ఏదైనా పెట్టబోతే వెంటనే ఉమ్మేస్తారు. అది చూసి తల్లిదండ్రులకు కూడా భయం వేస్తుంది. ఏంటంటే అన్నీ ఉమ్మేస్తున్నాడు, వాడు తినటం లేదు ఎందుకు అని. నిజం చెప్పాలంటే 6 నెలలు దాటిన తర్వాతనే ఏదైనా నాలుక మీద పెట్టింది లోపలికి తీసుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి ఘనాహారం ఏది పెట్టాలన్నా కూడా 6 నెలలు నిండిన తర్వాత పెట్టడమే చాలా మంచిది. ఇట్లా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఈ మధ్య కాలంలో కొంతమందికి ఏంటంటే పిల్లలు బాగా తొందరగా పెరిగిపోవాలనో, లేదా ఎక్కడో విన్నామో, లేదా ఇంతకు ముందు కాలంలో ఎవరో చెప్పారనో 4వ నెల నుంచే ఈ ఘనాహారం ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. ఈ 4వ నెల 5వ నెల నుంచి ఇవ్వడం ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళ పిల్లల పొట్ట దానికి రెడీగా ఉండదు. అలాగే 6వ నెల కన్నా లేటుగా కూడా పెట్టకూడదు. అంటే కొంతమంది ఒక నానుడి ఉంది, 6వ నెలలో ఆడపిల్లకి పెట్టాలి, 7వ నెల లేదా బేసి సంఖ్యలో 7వ నెలలో పెట్టలేకపోతే 9వ నెలలో మగపిల్లాడికి పెట్టాలి అని అంటుంటారు. నిజం చెప్పాలంటే ఇలాంటి వాటికి ఏ రకమైన సైంటిఫిక్ ఆధారం లేదు. ఈవెన్ మన ఇండియన్ ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్ అయిన ఈ ఆయుర్వేదంలో కూడాను పిల్లలకి 6 నెలల నిండిన తర్వాత 6వ రోజు నుంచి మాత్రమే ఘనాహారం పెట్టాలి అని ఉన్నది. అంటే మన సాంప్రదాయం ప్రకారం కూడాను మన దేశంలో పిల్లలకి 6 నెలలు పూర్తిగా నిండిన తర్వాతనే ఘనాహారం ఇవ్వడం అనేది
రొటీన్గానే వస్తూ ఉన్నది. కాబట్టి పిల్లలకి 6 నెలల లోపల ఎలాంటి ఘనాహారం ఇవ్వకండి. 6 నెలలు దాటిన తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా, అంటే 7వ నెలలోనే ఘనాహారం అనేది మొదలు పెట్టేయండి. దానివల్ల పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉంటుంది, అలాగే వాళ్ళ అరుగుదల కూడా సక్రమంగా ఉంటుంది. ఈ చిన్నపిల్లల రకరకాల ఆహార సమస్యల గురించి నేను కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను. మీరు తప్పకుండా వాటిని ఫాలో కండి. ఫాలో అయ్యి మీకుండే సందేహాలని కనుక కింద కామెంట్స్ రూపంలో పెట్టినట్టయితే వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను వీటిని షేర్ చేయండి.